నన్ను జైలుకు పంపి మొండి మనిషిని జగమొండిగా చేశారు. ఇబ్బందులకు గురిచేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. అందుకు తగ్గ సమయం వస్తుందని జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటన ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠం రేపుతోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుందనే ప్రచారం గత కొద్ది రోజుల కిందట విస్తృతంగా సాగింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ తీవ్ర ప్రభావం చూపిందని గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీ అప్రతిష్టకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కొన్నాళ్లు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారనే చర్చ కూడా జరిగింది. కానీ జైలు నుంచి బయటకు వచ్చాక కవిత చేసిన ప్రకటన ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసిన కవిత గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తాననే సంకేతాలు పంపారు. ఇదిలా ఉండగా తనను జైలు పాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత భారీ స్టేట్మెంట్ ఇవ్వడంపై ఇప్పుడు పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తనను రాజకీయ కారణాలతో జైల్లో పెట్టారని, అలా చేసిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని ఆమె సవాలు చేశారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎవరికి సవాల్ చేస్తున్నారో చెప్పే ధైర్యం ఆమె చేయలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రాజకీయం ఉందో లేదో కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీనే చేసి ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. దర్యాప్తు సంస్థలు ఆ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే బీజేపీ మీదే తీర్చుకోవాలి. బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు లో ప్రొఫైల్ రాజకీయం చేయడం బెటర్. అంతేకాని ప్రత్యర్థి పేరు ఎత్తడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఇలాంటి సవాళ్లు చేయడం ద్వారా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.